శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. ఓం నమస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో. హిరణ్యాక్ష హిరణ్యకశిపులనేటువంటి ఒక ద్వితి సంతానం, కశ్యప ప్రజాపతి యొక్క సంతానం లోపల ఆ హిరణ్యాక్షుడు రసాతలగతైనటువంటి ఒక భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమి నాదే నాదే అంటుంటే రసాతలగతైనటువంటి ఒక భూమిని ఉద్ధరించడానికి ఎత్తిన మొదటి అవతారం వరాహావతారం. ఆయన ఆ దైత్యుణ్ణి సంహరించి మళ్ళీ భూమాతను తీసుకొని వచ్చి ఆ నీళ్లపైన తన శక్తిని అంతా పెట్టినటువంటి ఒక దివ్యావతారం వరాహావతారం. పరీక్షణ్ మహారాజా, నారద ప్రకటరుచి ప్రజాపతికి స్వయంభూని కూతురాకూదియనుల తంగికి అర్తి జన్మించి శివజ్ఞుండు నా నొప్పునతడు దక్షిణీయను అతివయందు సుయమనామర్థస్తోమమున పుట్టించే ఇంద్రుడై. స్వయంభూమను యొక్క బిడ్డైనటువంటి ఆకూతి అనేటువంటి ఒక ఆ ముద్దరాలికి జన్మించాడు. సుయజ్ఞావతారం ఎత్తినాడు పరమాత్మ రెండవ అవతారంగా. ఆ తర్వాత కర్దమ ప్రజాపతి దేవహూతి అనేటువంటి పుణ్యాత్తులకు కపిలదేవుడిగా పుట్టి కన్నతల్లి అయినటువంటి ఒక ఆ దేవహూతికి భాగవతం రహస్యాన్ని వినిపించినాడు. భక్తి జ్ఞాన వైరాగ్యత్వాలని కూడా చెప్పినాడు. జ్ఞానకపిలుడిగా ప్రసిద్ధి పొందినాడు ఆ మహానుభావుడు. మరి అత్రి మహర్షి తపస్సు చేస్తుంటే నేను నీకు దత్తుణ్ణైనానయ్యా అనేటువంటి ఒక కారణం వలన దత్తాత్రేయుల వారై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో ముగ్గురైనారు. శివుని అంశతోనేమో దుర్వాసమునీంద్రుడు, విష్ణుమూర్తి అంశతో శుభకుడైన దత్తాత్రేయుల వారు, బ్రహ్మంశతో చంద్రుడు పుట్టాడయ్యా పరీక్షణ మహారాజా. మరి సనకాద్యవతారం చెప్తున్నాను నేను. వాళ్ళే సనక సనందన సనత్కుమార సనత్జాతులు అనేటువంటి ఒక మానసపుత్రుడు నలుగురు కూడా బ్రహ్మ మానసపుత్రుడు. వాళ్ళు సనాయని పలికాట బ్రహ్మ. నేను సనాన్ని పలకడంలో సనా సనత్కుమార సనత్జాతులు అనే నలుగురు మానసపుత్రులు పుట్టారు నాయన. మరి ధర్ముడు మూర్తి అనే పుణ్య దంపతులకు నరనారాయణులు అనే కవల పిల్లలు పుట్టి బదరికావనంలో తపస్సు చేసుకుంటూ గడిపినారు. వాళ్లే ద్వాపరయుగం లోపల పూరి యాదవ వంశం లోపల కృష్ణార్జునులు ఎగుడతారయ్యా నారద. మానిత చరితుండైన ఉత్తాన పాదుండను భూవరేణునకు సత్పుత్రుడనంగ ఉదయించి మహిమన్ పెంపొంది బాల్యంబు జనకునికడ నుండి సవతి తల్లి తనునాడు వ్యాఖ్యాసదరిగుంది మహిత దపంబు గావించి కాయంబు తోడదని మింట ధ్రువపద స్థాయి ఉందే. స్వయంభూమనుడికి ఇద్దరు కుమారుడు, ప్రియవ్రతుడు తానపాదుడు. ముగ్గురు కుమార్తెలు, ఆకూతి, ప్రసూతి, దేవహూతి. ఈ ఐదుగురితోనే మానవ లోకమంతా సంపూర్ణమైందయా రాజా. అందులో ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు, సునీతి, సురిచి. ఈ ఇద్దరున్నారు అంటే అందులో ఒక ఆమె కొద్దిగా గట్టి మనిషి ఉంటేనే ఆమెకు భయపడవలసి వస్తుంది భర్త. సునీతికి కుమారుడి పేరు ధ్రువుడు, సురిచి కుమారుని పేరేమో ఉత్తముడు. ఒకనాడు ఉత్తముడు వచ్చి తొడ మీద కూర్చుంటే పాపం ధ్రువకుమారుడు కూడా పోయి తండ్రి ఎడమ తొడ మీద కూర్చుని దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చింది సవత్తల్లి. ఒరే విధవ ఎక్కడికి వెళ్తున్నాగా, తండ్రి తొడ ఎక్కువ భాగ్యంబు తగిలనేని పుని నా గర్భమున నాడు పుట్టక అన్య గర్భంబున పుట్టిన గరదే జనకుని తొడ ఎక్కువ వేడుక సందడింప సవతి కొడుగా. సరే ఏయ్, నా గర్భంలో పుడితే నువ్వు ఆ యొక్క దరిద్రాలైన సునీతి గర్భంలో పుట్టావు. నా గర్భంలో పుడితే తండ్రి తోడ ఎక్కేవాడివి. రే తొడ మీద దింపేయగానే బాలనామ రోదనం బలం ఏం చేస్తాడు పాపం. ఏడ్చుకుంటూ కన్నతల్లి దగ్గరికి వస్తే అప్పుడు సునీతి దేవి దగ్గర తీసుకొని ముద్దాడి, ఆయన ఎవరిని అనడానికి కూడా వీల్లేదు. స్వకర్మణాద్భవే దుఃఖం
సుఖం తేనైవ కర్మణ దుఃఖదాత న గోప్యస్తే సుఖదాత న కశ్చన. మన కర్మఫలాన్ని మనమే అనుభవించాలని ఆయన. పినతల్లాడిన మాటలకు బాధపడకు, పినతల్లిని గురువు అనుకో. ఇక్కడికైనా తండ్రితోడేం కర్మ నాయన, నారాయణమూర్తి యొక్క తొడలో కూర్చునే భాగ్యానికి నోచుకుంటావని ఆశీర్వదించింది మాతృదేవో భవ. కన్న తల్లి మాటలు విని 5 ఏళ్ల పిల్లవాడు కదిలి ఘోరారణ్యం వెళ్ళి నారాయణమూర్తిని గురించి జపం చేసి, ధ్యానం చేసి, తపస్సు చేసి, పూజ చేసి అనేక విధాల పరమాత్ముని ధ్యానం లోపల గడిపినాడు. శరీరం మీద జ్ఞానం వైరాగ్యం 2 ఉంటేనే భక్తి ఫలిస్తుందండి. ప్రతిదానిలో దుఃఖ దోషాను దర్శనం చేసుకుంటూ ప్రతిదాని మీద రాగంతో కొన్నాళ్ళు ఉన్న తర్వాత విరాగానికి వచ్చి ఆ జ్ఞానం విరాగం ఈ 2 కూడా పక్షికి రెక్కల్లాగా ఉంటాయన్నమాట. అందుకే కలియుగం వచ్చే వరకు భక్తి ఏడుస్తూ ఉన్నదట పాపం. 2 వృద్ధులను పక్కకు పట్టుకొని నారద మహర్షి చూసేవరకు ఏముంది, ఎవరింటికి పోయినా కానీ దుఃఖంలో కృంగి కృషించిపోతున్నారు. వాడికి అది లేదని, వాడికి ఇది లేదని, వాడికి ధనం లేదని, వాడికి రోగాలు వస్తున్నాయని, వాడికి సంతానం లేదని, వాడికి ఉద్యోగం లేదని, ప్రతివాడు దుఃఖంలో కృంగి కృషిపోతుంటే పాపం నారద మహర్షి, అయ్యో కృష్ణ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దౌర్భాగ్యమైన కలియుగం ఇలా అయిపోయిందయా అని అలా బృందావన మార్గంలో పోతుంటే నవయవనంలో ఉన్నటువంటి ఒక యువతి పాపం 2 వృద్ధుల నడిలో ఉండి ఏడుస్తుందట. అమ్మా నువ్వు ఎవరు అని అడిగాడు నారద మహర్షి. అయ్యో నారదా నువ్వు కూడా మర్చిపోయినావా నన్ను? నేను భక్తినయ్యా, కృష్ణ పరమాత్ముడు వెళ్ళిపోగానే నా సోదరుడైన జ్ఞాన వైరాగ్యాలు చూడండి ఎలా ముసలి వాళ్ళు అయిపోయినారో, వార్ధక్యంలో వచ్చిపడ్డారు. వీళ్లకు మళ్ళీ యవ్వనం ఎలా వస్తుందో నారదాను బ్రహ్మఋషివి, ఏదైనా ఉపాయం చేత నా సోదరులకు మళ్ళీ యవ్వనం కల్పించవా అని అడగడం జరిగింది. నైరాశ్యంతో బయలుదేరి వెళ్ళాడు దేవఋషి. అలా పోతూ పోతుంటే సనకాదులు ఏదైనారు. సనకాదులకు ఈ విషయం చెప్పాడు. అయ్యా గిలా ఉన్నదంటే ఏం కాదు నారదా, కలియుగం చాలా గొప్పది. ఆ జ్ఞానానికి వైరాగ్యానికి యవ్వనం వచ్చేట్టుగా మేము చేస్తాం పదండి అని సనకాదులు వచ్చి వాడికి అక్కడ భాగవతం గానం చేసినారు. ఆ భాగవతం విని జ్ఞానం వైరాగ్యం అవి 2 కూడా మంచి యవ్వనంలోకి వచ్చి పడ్డాయి. భాగవతం వింటే జ్ఞానం వైరాగ్యం కలుగుతుంది. కలియుగంలో అందరికీ భక్తి ఉంటుందండి. భక్తి కావాలి, కోరికల్లో ఉన్నాం కదా. కోరికల్లో ఉన్నవాడికి తప్పకుండా భగవంతుని ఆశ్రయం ఉంటుంది. అందుకే చూడండి ఎక్కడికి పోయినా, ఏ దేవాలయాల్లో వెళ్ళినా, ఏ ట్రైన్లలో పోయినా, ఏ సినిమా టాక్సీల్లో పోయినా, ఎక్కడికి పోయినా కానీ మంది ఉసుకవాలని మంది, భాగవతానికి తక్కువ మంది వస్తారు. భక్తి కావాలి. దేవుడా వెంకటరమణ సంకటహరణ నన్ను ఎట్లా చేసి కాపాడు తండ్రి. ఏం కాపాడాలో కొడుక, నా కొడుకు ఉద్యోగం దొరికి అమెరికా వీసా వచ్చాడు విజయ్ తండ్రి. ఎందుకు ఆయన ఇక్కడ నీళ్ళు పోసాడు కూడా అక్కడికి వెళ్ళిపోయినాడు మీరు నోట్లమాను. ఇక్కడన్నా ఉంటే ఎప్పుడైనా భయానిక భక్తిగా నీళ్లు పోస్తాడు, లేకపోతే వృద్ధాశ్రమంలోనే వారేస్తాడు. కానీ అక్కడికి పోతే నువ్వు లక్షాంగ 3 నాడు వస్తాడు వాడు ఫ్లైట్ దొరకక. జయ శ్రీకృష్ణ. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.